నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ 100% పర్ఫెక్ట్గా వచ్చేటట్లు చేసుకునే ట్రెడిషనల్ పూర్ణం బూరెలు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. మనకు పూర్ణం బూరెలు పొద్దున త్వరగా చేసుకోవాలి అనుకుంటే లోపల పిండిని రాత్రే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పొద్దున హడావుడి లేకుండా ఉంటుంది. నేను ఇక్కడ ఒక గిద్ద పచ్చిశనగపప్పుని కుక్కర్లోకి వేసుకొని దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ఇలా కడిగిన పచ్చిశనగపప్పులో ఒక గిద్దకు డబల్ క్వాంటిటీ అంటే అరశోడు నీళ్లు వేసుకోవాలి. దీనిని కుక్కర్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వరకు రానివ్వాలి. చూడండి, కుక్కర్ విజిల్స్ వచ్చి కుక్కర్ చల్లారిన తరువాత మనము పప్పుని చెక్ చేసుకుందాము. ఇలా నలిపితే మెత్తగా అయిపోతుంది కదా, అంటే చక్కగా ఉడికేసింది. దీనిని పప్పు గుత్తి సహాయంతో కానీ లేదా ఒక గరిటె సహాయంతో కానీ ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా పులుగ్గా అనిపిస్తుంది, మాకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి, మెత్తగా అయిపోతుంది. నేనైతే ఇక్కడ పప్పు గుత్తితోటి మెదిపేశాను. చూడండి, నేను పప్పు గుత్తితో మెదిపిన తర్వాత ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అనేది. ఇప్పుడు దీనిలో ఏ గ్లాస్తో అయితే పప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో తరిగిన బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. బెల్లం కరిగి చూడండి కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది. దీనిని దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సగం కుక్ అయ్యాక ఒక పావు కప్పు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. పచ్చి కొబ్బరి అయితే గ్రేట్ చేసి వేసుకోండి, ఎండు కొబ్బరి అయితే కనుక మిక్సీ పట్టి వేసుకోండి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూను యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. పూర్ణాలలో యాలకుల పొడి ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మనం ఇలా చేత్తో పట్టుకొని ఉండ చేస్తే ఉండవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లార్చుకుందాము. ఇది చల్లారిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, గట్టిగా అయింది కదా, పూర్ణముకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా ముద్ద చేస్తే ముద్ద అయిపోతుంది. మనము మరుసటి రోజు ఉదయం ప్రిపేర్ చేసుకోవటానికి చేసుకున్నాం కదండి, అందుకని దీనిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒకవేళ అప్పటికప్పుడు చేసుకునేటట్లయితే వెంటనే ఉండలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీనిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పైన పూతపిండి కోసము ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఒక అర గ్లాసు మినపగుళ్ళను వేరొక బౌల్లోకి వేసుకొని నీళ్లు పోసి రాత్రి మొత్తము నానబెట్టుకోవాలి. ఉదయము వీటిని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇడ్లీ పిండికి ఎలా అయితే పిండిని గ్రైండ్ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పిండి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఉంది కదా. దీనిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను చెప్పిన ఈ పద్ధతిలో చేసుకోవడం వల్ల పైన పూతపిండి అనేది జారవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాసున్నర పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఒక క్వాంటిటీ మినపగుళ్ళకు 3 క్వాంటిటీ బియ్యం పిండి అన్నమాట. ఇది కొన్నదైనా పర్వాలేదు లేదా ఇంట్లో పట్టించిన పిండి అయినా పర్వాలేదు. దీని మొత్తాన్ని మినప్పిండిలోకి ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పటి వరకు దీనిలో ఉప్పు యాడ్ చేయలేదు కదా, మీ టేస్ట్కు తగ్గట్లు ఉప్పుని యాడ్ చేసుకోండి.
చూడండి, ఉండలు లేకుండా నీళ్లు పోసుకుంటూ ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల మీకు పిండి అనేది పలుచనయ్యే ఛాన్స్ ఉండదు. చూడండి, మనకు పిండి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. దీనిని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన ఉంచుకుందాము. అరగంట తరువాత మనం నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పూర్ణం లోపలి పిండిని, దానిని మనకు కావలసిన సైజులలో ఉండలు చేసి పెట్టుకోవాలి. చిన్న ఉండలు కావాలంటే చిన్న ఉండలు, లేదు మీరు కొంచెం పెద్దవి కావాలి అనుకుంటే పెద్ద ఉండలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలను ప్రిపేర్ చేసుకోండి. మరీ రౌండ్గా కాకుండా కొంచెం పైన ఒత్తినట్లు చేస్తే మనకు ఆయిల్ అనేది మరీ ఎక్కువ పట్టదు. ఇలా మొత్తము ఉండలుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనకు కావలసినన్ని. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఎప్పుడైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వారం వరకు నిల్వ ఉంటుంది. చూడండి, అరగంట నానిన తర్వాత మనకు పిండి చాలా సాఫ్ట్గా ఉంది కదా. దీనిని ఇంకొకసారి బీట్ చేసినట్లు కలుపుకోండి. నానిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలను దీనిలో ఒక్కటొక్కటిగా వేసుకోవాలి. చెయ్యి మొత్తం ఉంచకుండా 3 వేళ్లతో పైకి తీస్తే చూడండి మనకు పైన పిండి పర్ఫెక్ట్గా పడుతుంది. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లో మనం తీసుకున్నాం కదండి పూర్ణంని, దానిని ఒక్కటొక్కటిగా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. పూర్ణం వేసేటప్పుడు మన చెయ్యి తగిలి కనుక ఎక్కడైనా పైన పిండి అతుక్కోకపోతే లోపల పిండి అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆయిల్ మొత్తం కూడా ఆ పూర్ణం పిండితో డర్టీ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు పూర్ణం పైన పిండి అనేది పర్ఫెక్ట్గా పూర్ణం మొత్తము అప్లై అయ్యేటట్లు చూసుకోవాలి. వీటిని 2 వైపులా కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. పొద్దున్నే హడావుడి పడకుండా ఎంతో ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.